అంతేనా? గడిచిన 2 దినములలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి పైన విమర్శలు చేయడం జరిగింది. ఉన్నపరెడ్డి కుటుంబము రాజకీయ చరిత్ర జమ్ముడు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర స్థాయిలో కూడా తెలుసు. వాళ్ళ చిన్నాయన శివారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడిగాలపల్లి గ్రామం అయితేనేమి, కల్లుట్ల గ్రామం అయితేనేమి కాల్చి బూడిద చేస్తే ఎన్నో మూగజీవాలు చనిపోవడం జరిగింది. అక్కడున్న ప్రజలు ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎన్నో హత్యా రాజకీయాలు చేశారు. పొన్నపరెడ్డి కుటుంబము పూర్తి హత్యా రాజకీయాలతో వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగింది. 2004లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు జమ్మలూరులో ఫ్యాక్షన్ పోయి ఫ్యాషన్ వైపు, అభివృద్ధి వైపు పరుగులు పెట్టింది. 1994 ఎలక్షన్లో మా పెద్ద ఆయన దేవుడి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అప్పుడు రామసుబ్బారెడ్డి నారాయణ రెడ్డి గారి పైన పోటీ చేయడం జరిగింది. పెద్దగూడెం మండలంలో 15,000 బోగస్ ఓట్లు ఉంటే ఆ రోజు రామసుబ్బారెడ్డి గెలిచింది కేవలం 11,000 ఓట్లతో. 99లో 19 తిరిగి మళ్ళీ పోటీ చేస్తే అప్పటికి 7,000 బోగస్ ఓట్లు పెద్దగూడెం మండలంలో ఉంటే రెండోసారి ఆయన గెలిచింది కేవలం 357 ఓట్లతో గెలిచాడు. అది ఒక గెలిపేనా? వరుసగా ఆదినారాయణ ఓడిపోయి మొత్తంగా 4 సార్లు ఓడిపోయావు. నువ్వు ఆదినారాయణ రెడ్డి గురించి విమర్శించే హక్కు నీకు ఉందా అని మేము అడుగుతున్నాం. 1990లో దేవుగుడి శంకరెడ్డి కానీ భీమగూడెం గోపాల్ రెడ్డిని చాటుగా చంపింది శివారెడ్డి. సాటింపు వేసి ప్రతీకారం తీర్చుకుంది దేవుగుడి సోదరులు. అన్నది టికెట్ లాక్కున్నాడు అని రామస్వామి మాట్లాడుతున్నారు. శివారెడ్డి చనిపోయిన తర్వాత సోమశేఖర్ రెడ్డికి కానీ, గిరిధర్ రెడ్డికి కానీ, లక్ష్మీదేవమ్మకి కానీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఈయన చేశాడా? ఈయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆరో గిరిరెడ్డి వాళ్ళ భార్య లక్ష్మీదేవమ్మకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? 2 సార్లు ఎమ్మెల్సీ పదవులు నామినేట్ పదవులు వచ్చినా కూడా నీకు కనీసం జాలి దయ లేకోకుండా ఆ 2 సార్లు పదవి నువ్వే అనిపించున్నావు. ఒక్కసారైనా నువ్వు గిరిరెడ్డికి కానీ లక్ష్మీదేవి కానీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావా? అదే ఆదినారాయణ రెడ్డి 2011లో వాళ్ళ అన్నలు నారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిపించిన ఘనత ఆదినారాయణ రెడ్డి కాదా? 2019 ఎలక్షన్లో ఎమ్మెల్సీ పదవి వచ్చే ఆదినారాయణ తృణప్రాయంగా వదిలేసి శంకరెడ్డి కొడుకు అయినటువంటి శివనాథ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది వాస్తవమా కాదా? నువ్వు టికెట్లు లాక్కున్నావు అని విమర్శన నైతిక హక్కు ఫస్ట్ నీకు ఉందా? నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా దేవుడి 10 పల్లెలకు 1 ఇల్లు నువ్వు మంజూరు చేశావా? టోటల్ నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చావు నువ్వు ఫస్ట్ నువ్వు తెలుసుకో. ఆదినారాయణ రెడ్డి అంటే అబద్ధం కాదు, ఆదినారాయణ రెడ్డి అంటే అభివృద్ధికి చిహ్నం. ఆదినారాయణ మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఆదినారాయణ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని నిధులు మంజూరు తెలుసుకోండి. గతంలో అయితేనే ఇప్పుడైతేనే ఆదినారాయణ రెడ్డి చేసే అభివృద్ధి పరుగులు పెడుతుంది. 2024 కుటుంబం ఏర్పడిన తర్వాత ఈ యొక్క అభివృద్ధిని చూసి ఇంకా వీళ్ళు పప్పులు ఉడకవని వీళ్ళు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. రామసుబ్బారెడ్డి ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. 2024 ఎలక్షన్లో ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీతో పోటీ చేస్తే అవినాష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, సుధీరెడ్డి ఏకమైనా కూడా హీరోయిజాన్ని విలనిజం ఆపగలదా? ఇప్పుడైనా ఆదినారాయణ రెడ్డి చేసే అభివృద్ధిలో 1% అయినా రామసుబ్బారెడ్డి చేశాడా? 1924 వరకు ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. 24లో ఇప్పుడు వచ్చిన దాదాపుగా 500 రోజుల్లోనే కన్ని వినియోగ రీతిలో అభివృద్ధి జరుగుతుంది. గండికోటలో శాసనసభ ద్వారా 70 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంఖ్యపల్లి బ్రిడ్జి గతంలో 2019లో 18 జరిగే బ్రిడ్జిని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వస్తానే ఆ బ్రిడ్జిని ఆపినారు. ఆ బ్రిడ్జి కూడా ఈరోజు సంఖ్యపల్లి బ్రిడ్జిని ఆదినారాయణ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది. అది వాళ్ళు ఆపిన పనులన్నీ రీస్టార్ట్గా చేసే అభివృద్ధి పని మొత్తం ఆదినారాయణ తీసుకున్నాడు. రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ హక్కు లేదు. ఆయన రామసుబ్బారెడ్డి చింతకాయలు మంత్రాలు రావడం, ఆయన నంగనాచి మాటలు ఎవరు నమ్మరు. కొంగ జపం చేయడం తప్ప అభివృద్ధిని ఆపుకోలేరు. వాళ్ళ కేసులను ఆపలేరు. వాళ్ళ లోపల తథ్యం. 2029లో రాబోయే 1000 రోజులు చేసే పనులలోనే కూటమి ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నేషనల్ హైవేస్ కానీ, జలజీవన్ మిషన్ కానీ, కిట్కో ఇండ్లు కానీ టోటల్గా అన్ని అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుంది. కాబట్టి ఈసారి 2029లో వైఎస్ఆర్ పార్టీ ఇక డైనోసారే. రామసుబ్బారెడ్డికి ఇంకా 2029లో కూడా ప్రజలు 5వ సారి వాళ్ళు 5 సార్లు గెలిచినా ఉన్నారు కదా, 4 సార్లు ఓడిపోయాడు.
చివరిగా అతను 5వ సారి పోటీ చేసి అతనికి రాజకీయంగా జీవ సమాధి చేయడం తథ్యం.